బీజేపీ పార్టీ అంటే దానికి ఒక విధి విధానాలు, దానికి ఒక కల్చరు, దానికి ఒక లక్ష్యం ఉంది. బట్ మోడీ వచ్చిన తర్వాత అవన్నీ పక్కకి వెళ్ళిపోయి కేవలం మోడీ నామస్మరణ తప్పితే వేరేది ఏం లేదు. మోడీని హైలైట్ చేస్తున్నారు. కేవలం మోడీ, బీజేపీ అంటే పక్కన పెడితే మోడీ తప్పితే వేరే ఏం లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. ఏంటి మేడం అంటే వ్యక్తి పూజ ఏంటి, అంధభక్తులు అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి అన్నింటికి విమర్శలకి ఏం సమాధానం చెప్తారు? విమర్శించే వాళ్ళు విమర్శించుకుంటూనే ఉంటారు. నరేంద్ర మోదీ ఇప్పుడు అద్వానీ గారు, మీరు వాజ్పేయి గారి హయాంలో తీసుకుంటే అప్పుడున్నటువంటి జనరేషన్, అప్పుడున్న కాలమాన పరిస్థితులు, అప్పుడున్నటువంటి రాజకీయ ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన అది వేరు. ఇప్పుడున్నటువంటి జనరేషన్ వేరు. దేశంలో ఒకసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకంటూ కొంత టార్గెట్ ఉంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేది అయితే మాకు ఉంది. అంత్యోదయ మా సిద్ధాంతం. వికసిత్ భారత్ 2047 అనేది మేము పెట్టుకున్నాం. దానికి సంబంధించి అన్ని రంగాలు సమగ్రంగా సమూలంగా అభివృద్ధి చెందాలి, దేశంలో ఉన్న ప్రతి పౌరుడు అభివృద్ధి చెందాలి, దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతి రాష్ట్రానికి మన రాష్ట్రంతో సహా ఆంధ్రతో సహా బాగా నిధులు ఇస్తూనే ఉన్నాం. సో ఇంతమంది అభివృద్ధి చెందుతూనే మనం అనుకున్నటువంటి విశ్వగురు స్థానానికి చేరుతాం అనేది మా సంకల్పం, మా ఎజెండా అది. ఈ లోపు ఇప్పుడు ప్రధానమంత్రి మొన్న వెళ్ళారు, ఆయనకి అంతర్జాతీయంగా ఇప్పుడు ఇక్కడంటే ఏదో అంధభక్తుని మీరు అంటున్నారు, వేరే దేశం యొక్క ప్రధానమంత్రులు కూడా ఆయనకి ఎందుకు నమస్కారాలు పెట్టాలి, ఎందుకు పాదాలకి నమస్కారం పెడుతున్నారు? ఆ వేరే దేశం ప్రధానికి ఏమైనా నరేంద్ర మోదీ గారు ఏమైనా ఆశ చూపుతూ పెడతారా? పెట్టరు కదండి. అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అంటే మనకున్నటువంటి విదేశాంగ విధానం వల్ల మనం ఇతర దేశాలతోటి ఏ విధంగా మన విదేశాంగ విధానం జరుగుతోంది, ఏ విధంగా ట్రేడ్లు జరుగుతున్నాయి, ఏ విధంగా అగ్రిమెంట్లు జరుగుతున్నాయి, రెండు దేశాలకి లాభం ఏ విధంగా వస్తోంది. అలానే భారతదేశం పెద్ద మార్కెట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అన్ని రంగాలను అభివృద్ధి జరుగుతోంది. ఇది చూసే నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, భారతదేశం అభివృద్ధి చెందకుండా నెహ్రూ కాలం లాగా ఇప్పటికీ చైనా మొత్తం భూభాగం ఆక్రమించుకుంటూ పక్క, పాకిస్తాన్ ఇంకొక పక్క తీవ్రవాదాన్ని పంపు చేసుకుంటూ ఈ దేశంలో లుంబిని పార్క్ లోను, గోకుల్ చాట్ దగ్గర రైల్వే స్టేషన్ లోను, బస్ స్టాండ్ లోను బాంబు బ్లాస్ట్లు అవుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ భారతదేశం ఎప్పటికీ పేద దేశమే అని, మిగతా దేశాల ముందు వెళ్ళి దేహి అని నిజంగా అడుక్కు తినాలి, అలా తింటేనే ఈ కాంగ్రెస్ లాంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి డబ్బులు రావు విదేశాల నుంచి. మరి ఆల్రెడీ అలాంటి పరిస్థితుల్లో దేశాల నుంచి చూడాలని అనుకునే వాళ్ళందరూ ఈ రోజున మోదీ గారికి వ్యతిరేకంగానే ఉంటారు. అది మోదీ గారికి వ్యతిరేకంగా ఉంటున్నట్టు కదా, వాళ్ళు అర్థం చేసుకోవాల్సినది దేశ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నారని. 3 సార్లు దేశ ప్రధానిలాగా మోదీ గారిని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మరి అంటే ఏంటి, ప్రజలు మా వైపు ఉన్నారు, మోదీ గారి వైపు ఉన్నారు. అయినా సరే ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా భారతదేశం కోసం ఇప్పుడు భారతదేశం అభివృద్ధి పథంలోకి దూసుకుని వెళ్లే స్థితిలో ఉంది. దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఓకే, కానీ మన దేశ పరువును తీసుకెళ్లి ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టాడని మాటలకి ఎవరండి ట్రంప్ అలా అసలు అంటున్న వాళ్ళకి నిజంగా అదేదో అంటారు కదా, ఇదే రాహుల్ గాంధీ. ట్రంప్ ఏం చెప్తే ట్రంప్ ఇట్లా పట్టుకుని ఒక కోతిని అక్కడ పెట్టి మోడీని కోతిని ఆడించినట్టు ఆడిస్తున్నాడు ట్రంప్ అనేది కూడా ట్రోల్ చేస్తా ఉన్నారు. పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని ఈ రోజున మొన్న G7 G20లో కూడా మీరు చూస్తే మోదీ గారు ఇలా నించుని ఉంటే అప్పటికే కూర్చున్న ట్రంప్ ఆయన లేచి మోదీ గారికి కుర్చీ ఇచ్చాడు. ఉదాహరణకు చెప్తున్నాను. అలాగే G20లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న దేశాధినేతలు సెల్ఫీల కోసం ఎగబడతారు మోదీ గారికి. మీరు చూసారా వీడియో? సెల్ఫీలు, ఏది దేశాధ్యక్షులు సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఇక అంటే ఆయన వ్యక్తిగతంగా వచ్చిన స్టేజ్ ఎందుకు వస్తుందనంటే ఇంత పెద్ద డెమోక్రటిక్ దేశానికి ఆయన నాయకుడు, ఈ దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పనని నాకు చూడండి గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసుకుంటే. అంటే ఇది మోదీ గారికి అవార్డు వచ్చిందని అంటే అది మోదీ గారికి ఇండివిజువల్ గా వచ్చినట్టు కాదండి. ఎందుకంటే మోదీ గారి కుటుంబమే ప్రజలు, మనందరం కూడా ఈ దేశంలో ఉన్న 145 కోట్ల మందికి వచ్చినట్టు. నేను 40 దేశాలు తిరిగాను, ఎన్నో సార్లు తిరిగాను. మొట్టమొదటిసారి నేను అమెరికాలో 2005లో వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక కార్ ఎక్కాను, క్యాబ్ ఎక్కాను. అక్కడ వాళ్ళు బ్లాక్స్ అంటే డ్రైవర్ వాళ్ళుండి వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే నేను ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పానంటే, ఓ మేము NGCలో చూసాం, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ లా ఉంటాయి కదా, అక్కడ చూసి ఆ ఇండియా అంటే ఓన్లీ ఫారెస్ట్ అండ్ యానిమల్స్, ఎలిఫెంట్స్ ఉంటాయా అనే పరిస్థితి, మీ దగ్గర ఎప్పుడు ఫుడ్ ఉండదంట కదా అని చెప్పని వచ్చిరని భాష అడుగుతా ఉంది అప్పట్లో మెక్సికన్ తను. నేను అన్నాను కాదు మా దగ్గర డెవలప్మెంట్ ఉందని. అంటే మనం చెప్పుకోవాల్సి వచ్చింది, నేను ఇండియా అంటే వాళ్ళకి ఒక పేద దేశము, వీళ్ళంతా పనికి మాలని నిజంగా వాళ్ళు అనే అంటే అప్పటికి కొంత స్థిరపడిన అమెరికాలో స్థిరపడిన ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడట్లే ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థితిలో ఇందాక చెప్పాను కదా, అట్లా కాంగ్రెస్ పెట్టింది. ఈ రోజున మీరు అంటే ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళండి, మోదీ అంటే ఇండియా అని వాళ్ళు అంటున్నారు, ఇండియా అంటే మోదీ అని అంటున్నారు.
ఇది ఒక భారతీయుల నాకు గర్వకారణం, మనందరికీ గర్వకారణం. అది ఆయన కష్టపడుతున్నటువంటి 24 గంటలు కష్టపడుతున్నాడు కదా. ఇలాగ భూభాగాన్ని కాంగ్రెస్ లాగా అప్పలంగా అప్పచెప్పట్లేదు చైనాకి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కట్టి చైనాకి చెక్ పెడుతున్నారు అక్కడ. ఇది మలక్కా ప్రాజెక్ట్ ద్వారా గ్రేట్ నికోబార్ దగ్గర చెక్ పెడుతున్నారు. అది మంట చైనాకి. అందుకనే ఫండింగ్ ఇచ్చి చైనా తోకలు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చైనా తోకలే. ప్రకాష్ రాజు, సోనం వాంగ్చుక్, ఇక్కడ వీళ్ళందరూ కమ్యూనిస్ట్ అని చెప్పుకునే వాళ్ళందరూ చైనా తోకలే. చైనా ముద్ద అంటారు, ఈ దేశంలో పుట్టి ఇది చేదంటారు. మరి అదేం జాతో నాకు అర్థం కాదు. నిజంగా అదేం జాతో నాకు అర్థం కాదు. ఎవడైనా మనం ఉన్న ఊరిని అంటేనే మనకు కోపం వస్తుంది, చిన్నప్పటి నుంచి ఏదైనా అంటేనే. మరి వీళ్ళకి ఆ చీమునెత్తురు మరి ఎందుకు ఉండదో దానికి అర్థం కాదు. నిజంగా చెప్తున్నాను, బాధ అనిపిస్తుంది. ఇక్కడ నేను బీజేపీలా మాట్లాడట్లే, ఒక సగటు పౌరాల్లాగా మాట్లాడుతున్నా నేను. సో ఎనీవే, నరేంద్ర మోదీ గారు ఇంత చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ అర్థమైపోయింది. ఈ రోజున భారతదేశం ఎన్నో రంగాల్లో శాసించే స్థితిలో ఉంది. అది వీళ్ళకి మంట. చైనా ఆధిపత్యం తగ్గిపోతోంది. అమెరికా లాంటి దేశాలు కూడా భారతదేశంతో స్నేహం తప్పక చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు యూరోప్ లాంటి దేశాలు చూడండి, ఇటలీ ప్రధానమంత్రి ఆవిడ భారతదేశానికి ఆవిడెంత, మోదీ గారికి భారతదేశానికి ఎంత మంచి మిత్రురాలు. మంచి ఇవన్నీ కూడా స్ట్రాటజిక్. వీళ్ళందరూ కొంత నీచ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏదో సంబంధాలు అని అంటారు, కానీ ఇక్కడ దేశం నుంచి దేశానికి జరిగినటువంటి అగ్రిమెంట్లు చూడాలి. మెలోడీ చాక్లెట్ ఇచ్చినటువంటి అంటే వాళ్ళ బుద్ధి అంతే, అల్పుల బుద్ధిని ఏం చేయలేం కదా. కానీ ఇప్పుడు ఆ దేశం నుంచి మనకు వస్తున్న సపోర్టు, మనకి ఆ దేశం జరుగుతున్నటువంటి లావాదేవీలు, ఇదంతా దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక విజన్ కావాలి. అది లేనటువంటి మూర్ఖులు ఎంతమంది ఏనుగు పోతున్న కుక్కలు అరుస్తున్నట్టుగానే భావిస్తాం మేము. మాకు దీంతో ఆగేది కాదు, ఆగే ప్రయాణం కాదు. ఇప్పుడు ఈ రోజు మోదీ గారు ఉన్నారు, రేపు మోదీ గారు ఉంటారు, ఎల్లుండి మోదీ గారు కాకుండా ఇంకొక బీజేపీ వాళ్ళు ఎవరు వచ్చినా మా లక్ష్యం ఒకటే ఉంటుంది. ఇక్కడ వ్యక్తి పూజ కాదు, లక్ష్యం ఒకటే.